ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. సో అందుకనేసి అప్పుడు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు టెన్నిస్కి వెళ్ళేవాళ్ళం, లేకపోతే సాటర్డే సండే వస్తే టెన్నిస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ లాల్ బహదూర్ స్టేడియం, ఇక్కడ స్టేడియం సైడ్ కదా, మన హిమాయత్ నగర్ సైడ్ నారాయణ. అప్పుడు సానియా మిర్జా కూడా అక్కడ వచ్చాడు. అప్పుడు ఏం చేశానంటే మా నాన్నతో పాటు వెళ్ళేవాడిని, టెన్నిస్ ఆడేవాడిని. వచ్చిన తర్వాత సాటర్డేస్ నేను వీళ్ళతో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఉంటారు, రిటైర్డ్ పీపుల్. మేము ఈవినింగ్ సెషన్ రా అంటే నేను, నా వైఫ్, నా కొడుకు, మా నాన్న తీసుకెళ్ళేవాడిని, డ్రాప్ చేసేవాడిని. వాళ్ళు గెట్ టుగెదర్ అంతా అయిపోయిన తర్వాత నైట్ అంటే ఈవినింగ్ 6 వదిలితే నైట్ 12, 1 అయిన తర్వాత 2 అయినా సరే ఆయన తీసుకొని వచ్చి ఇంట్లో పడుకోబెట్టి, ఆయన తిరగకపోతే అన్నం తినిపించి నేను పడుకోబెట్టాడు. మా నాన్న అడిగేవారు, ఎందుకురా నేను పడుకున్నా కదా, మళ్ళీ రేపు తింటా కదా. లేదన్నా, తినకుండా పడుకుంటే మంచిది కాదు కదా, నీకెందుకురా నా పైన ఇంత ప్రేమ అని. అదే ప్రేమ ఇప్పుడు నా కొడుకు పైన ఉంది. నా ప్రపంచం చాలా చిన్నది. మా అమ్మ, నాన్న, నా కొడుకు, నా భార్య, అయిపోయింది. ఇంకెవరితోటి బయట ప్రపంచం నాకు పని లేదు. ఎవరో ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేస్తున్న వాళ్ళు మా ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది. నేను రిలేటివ్స్ ఎక్కువ మందితో పెట్టుకునేవాడు. నాన్న ఎన్ని రోజులు ఉన్నారు ఇద్దరు కలిసి? అంటే మీ ఇద్దరు కలిసి మేము ఆల్మోస్ట్ లైక్ 1-2 years ఉన్నాం అంతే. దాని తర్వాత ఏమంటారంటే డిఫరెన్సెస్ వచ్చినాయి. లేదు, మా ఇద్దరికి ఎప్పుడు మేము ఇద్దరు లవర్స్ లాగా, మరి ఒంటరిగా వదిలిపెట్టి మా నాన్న నేను ఒక లవర్స్ లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా, జిగిరి జాన్స్ లా ఉంటాం. ఏది పడితే అది మాట్లాడతాం, నవ్వుకుంటాం. మా నాన్న ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా నవ్వడం అనేది కనిపించదు. నేను ఒక్కనే ఆయన పగ పడేలాగా నవ్విస్తాను. నేను, నాకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. రే ఆపరా 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 అంటారు, పర్వాలేదు నవ్వండి అన్న, మంచిదే అంటాను నేను. సో వీఆర్ థిక్ బెస్ట్ ఫ్రెండ్స్. సో అక్కడ ఏమైపోతుందంటే వీడు దుబాయ్కి వెళ్ళిపోయాడని ఒక కోపం, మళ్ళీ వచ్చిన తర్వాత వీడికి వాళ్ళ వైఫ్కి, నా వైఫ్కి, ఇద్దరు అత్త కోడలు ఏమో నాకు తెలియదు, వీడేమో సెపరేట్ ఉంటానంటున్నాడు అని. అది సో ఎక్కడో దగ్గర హీ ఫీల్స్ వెరీ బ్యాడ్, హీస్ మిస్ మీ అ లాట్. నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు 1 year, 1.5 year నాతో మాట్లాడాను. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుందండి. భార్య చనిపోయిన తర్వాత కడుపును పుట్టిన 3 పిల్లల్ని కాదని ఏ తండ్రి అయినా పని మనిషి పేరు మీద ప్రాపర్టీస్ మొత్తం రాసేసి ఉరేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒకే ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీనాక్షి అనే అమ్మాయి మాకు 2003, 2004 అని, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మా అమ్మ పడిపోయినప్పుడు మా ఇంట్లో పనోళ్ళు వచ్చి వెళ్ళారు. అప్పుడు లక్ష్మి అని ఒక ఆవిడ వచ్చింది. తను ఆల్మోస్ట్ 6 years ఉంది. నేను అదే లెక్క పెడుతున్నా. 2007, 2006 నుండి 2003, 2002, 2003 వరకు ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో తను వచ్చింది, మీనాక్షి. చాలా మంది వచ్చేది, తర్వాత మీనాక్షి వచ్చింది. అప్పుడు మా అమ్మని చూసుకునేది తను బాగా చూసుకుంటుంది. రాత్రిపూట లేపిన 1 గంట నేను లేస్తాను, టక్మని రే అని పిలిస్తే నేను లేస్తాను. లేచినప్పుడు తను మీనాక్షి చూడంటే నేను చూస్తా తను కరెక్ట్గా చూస్తుందా లేదా, నీళ్ళు కావాలా, యూరినా, అదే. అలా మాతో పాటు 6 years ఉంది. అమ్మతోటి నాన్నతోటి 6 years మాతో పాటు ఉండేది. ఉండిన తర్వాత నేను ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయానో, ఇంకా అమ్మ చనిపోయిన తర్వాత వరకు ఉంది తను. తర్వాత ఏంటంటే నానేమో, లేదురా నేను షూటింగ్స్కి వెళ్తాను, నేను టెన్నిస్కి వెళ్తాను, డైరెక్షన్ అది ఇది, నాకు కొంచెం ప్రైవసీ కావాలరా అని ఆ రోజు మాట అన్నాను. మనకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు ఏంటంటే మేబీ హీ వాంటెడ్ టు హెల్ప్ హర్ టు సెటిల్ డౌన్ ఇన్ లైఫ్. తను కూడా ఏదో ఒక ఇల్లు కావాలని ఏదో అడిగిందని విన్నాము, బట్ మాకైతే ఏం చెప్పలేదు. బట్ ఏ రోజైతే ఆ డెసిషన్ తీసుకున్నారో, ఆ అక్క పిలిస్తే పనమ్మాయి కావాలని అంటే తను అప్పుడు పంపిస్తే తను వెళ్ళింది. ఒక 1/2 hour, 45 minutes హీ టుక్ ద డెసిషన్. బాండ్ పేపర్స్ బ్యాంక్లో ఉన్నాయి, డబ్బులు ఉంది. మీనాక్షి, డు నాట్ డిస్టర్బ్ మీనాక్షి అని ఏదో రాశారు అక్కడ గోడ మీద. దేవుడిది ఇది ఉంటుంది అక్కడ, దానిపైన రాశారు డు నాట్ డిస్టర్బ్ మీనాక్షి అని చెప్పి ఏదో రాశారు. అంటే మీరు అంతకుముందు ఆమె కొట్టారనేది ఉంది. ఎందుకు కొడితే ఆవిడ చేతులు, ఆవిడ కాళ్ళ పైన పడి దండం పెట్టాను నేను. మా అమ్మని ఎంత బాగా చూసుకున్నందుకు, మా నాన్న ఎంత బాగా చూసుకున్నందుకు. ఆవిడకి ఏదో డబ్బులు ఇవ్వాలంటే ఆ డబ్బులు ఇచ్చి ఆవిడ ఇంటి దగ్గర దింపి కాళ్ళ మీద పడి నేను దండం పెట్టాను. నీ రుణం నేను తీర్చుకోలేను, కొడుకుగా నేను ఎంత చేసుకోవాలనుకున్నానో నా ప్లేస్లో నువ్వు చేసావు, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అని చెప్పి సో వాళ్ళని రాసేసి వంటగదిలో చేసుకున్నారు. వంటగదిలో ఆయన ఎందుకు వంటగది అంటే అక్కడ మంచి స్పేస్, ఆయన మంచి టాల్ కదా, హైట్ కదా, కాబట్టి అక్కడ స్టూల్ వేసుకొని అవన్నీ రాసి పెట్టేసి బాగా ఒక ఇదిలా యూలా ఉంటుంది కదా మన అయన్ది, దానికి తాడేసుకొని చక్కగా ప్లాన్ చేసుకొని ఊరేసుకున్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్. దాని తర్వాత ఇప్పుడు సింగిల్ గా ఉంటారు కదా, 1 day అయిందా ఆయన చూడటానికి? 1 day అయిందా హ్యాంగ్ చేసుకొని లోపల చనిపోయి ఉన్నారు?
ఆయన ఇదే పడమ వెళ్ళింది కదా మా అక్కింటికి, వెళ్ళిన 1/2 అన్ అవర్ 45 minutes వచ్చి తలుపు కొడితే లేదు, తలుపు తీయడం లేదు. ఏమైందంటే మళ్ళీ మా అక్కని వెళ్ళి పిలుచుకొని వస్తే ఎంత కొట్టినా పక్కింటి వాళ్ళు మా అక్క అందరూ వచ్చారు, పక్కనే ఉంటుంది మా అక్క కూడా, వచ్చి తలుపు కొట్టి అన్ని బద్దలు కొట్టి చూస్తేనేమో అదే 1/2 అన్ అవర్ 45 minutes 1 hour మ్యాక్సిమం లోపల వచ్చి చూసి మళ్ళీ దాని తర్వాత చూస్తేనేమో ప్రెస్లో వాళ్ళ కొడుకు వల్ల ఆయన చనిపోయాడు, వాళ్ళ కొడుకే చంపేశాడు, కూతుర్లు చంపేశారు, ఎవరిని పట్టించుకోలేదు, రోడ్డు పైన వదిలేస్తారు, డబ్బు లేకుండా అడుక్కొని తిన్నారు, తాగుబోతు అయిపోయాడు, పనమ్మాయిని ఉంచుకున్నారు. అయ్యో ఎన్నో ఉంటాయి కదా, అవి మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి వీ నో అబౌట్ హౌ పీపుల్ టాక్. లాస్ట్ ఇయర్ కూడా ఒక దీని గురించి ఒక ఆయన పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళి నా ల్యాండ్ డిస్ప్యూట్ అని మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, రంగనాథ్ గారి కొడుకు అండి, వాళ్ళ నాన్నని సరిగ్గా చూసుకోకుండా తనే చంపేసుకున్నాడు, ఏదో చేశాడు అన్నట్టు అలా చులకన మాట్లాడారు సార్. బట్ ఓకే, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ కదా. ఆయన ఆ రోజున లేదన్నా అవంతా కుదరదు, మీరు నాతోటే ఉండండి అని ఉంటే ఇట్ వాజ్ డిఫరెంట్గా ఉండేది. బట్ అంటే మేము అదే చెప్తున్నాం కదా, మా నాన్న ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు మొత్తం కూడా ఇదే అనుకుంటున్నారు, పక్క పిల్లలు చూడకే చనిపోయాడు ఆయన. ఆవిడ శివపార్వతి అని ఆవిడ కూడా మా ఇంటికి వచ్చారు, నేను కలిసాను కూడా. మీ ఇంటర్వ్యూలో కూడా ఆవిడ మాట్లాడారు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏమైనా నాతో మాట్లాడారు, నన్ను కలిశారు, చూశారు. శ్రీహరి గారు వచ్చారు మా ఇంటికి, అంటే మా అమ్మ చనిపోయిన తర్వాత కలిశారు. శరత్ బాబు గారు వచ్చారు. వెన్ సో మెనీ పీపుల్ సాస్. మన చిన్నప్పుడు చిరంజీవి గారు కూడా వచ్చారా? చిరంజీవి గారు మా నాన్న చనిపోయిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్కి తీసుకున్నామంటే అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన అడిగారు. చిన్నప్పుడు ఇప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత పలకరించడానికి నాన్నని కలవడానికి వచ్చారు. నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నా. ఆయన వస్తున్నారంటే నాకు వణుకు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు, ఏరా ఏం చేస్తున్నావు అంటారు. ఆ ప్రేమ అభిమానం ఉంటుంది కదా. చిన్నప్పుడు నన్ను అడిగారు, ఎవరో నీకు ఇష్టమైన హీరో అంటే నేను మా నాన్నని చూస్తున్నా. అప్పుడు చూస్తున్నా, నేనేం చెప్పరా రే అన్నారు. మీరే అంకుల్, నాకు చాలా ఇష్టం అంకుల్ అన్నారు. సో కాంబినేషన్ చాలా బాగుంటుంది. చిరంజీవి గారిది రంగనాథ్ గారి కాంబినేషన్ ఎన్ని సినిమాలు చాలా. కానీ ఎన్నిసార్లు ఏడ్చుంటారు 4 గోళ్ల మధ్య? అది చెప్పుకోలేం కదా మనం, అదే ప్రాబ్లం. ఇప్పుడు మనం చెప్తే ఏమంటారంటే, ఎందుకంటే అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, కట్టుకున్న భార్య చిన్న ఏజ్లోనే చనిపోయింది, ఇప్పుడు ఎవరు లేరు నాకు చెప్పుకోవడం. కళ్ళ ముందే ముగ్గురిని కోల్పోయారు కదా. ఇప్పుడు మా అత్తగారు మామగారు కూడా పోయారు 2016లో, 2019లో మా 17లో మా మామగారు పోయారు, 19లో మా అత్తగారు పోయారు. సో నాకంటూ వైఫ్ ఎప్పుడు చనిపోయారు? లాస్ట్ ఇయర్ చనిపోయారు. తను ఎందుకు చనిపోయారు అసలుకి? అది తను చెప్పే కదా, సైకలాజికల్గా సైకాట్రిక్ పేషెంట్ 8 times 9 times సూసైడ్ అటెంప్ట్ చేసి మా నాన్న వచ్చి చూసి ఏమైందిరా అంటే తెలియదు నాన్న అని చెప్పి, వాళ్ళ సొంత బాబాయే ఉన్నారు ప్రసాద్ రావు అని. ఆయన కూడా చిరంజీవి గారికి సైకాట్రిక్ దీనికి కూడా అంటే కౌన్సిలింగ్ కానీ దేనికైనా ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఆయన వెళ్ళేసి వస్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు స్ట్రెస్ కూడా ఉండేటప్పుడు చిరంజీవి గారికి కూడా హీ హెస్ డన్. అంటే సూసైడ్ చేసుకోవాలని చేసుకుంటుంటారా? థాట్స్ వస్తుండే. ఆ థాట్స్ ఏంటంటే ప్రతి చిన్న వాటికి బాధపడడం, భయపడడం, బెదిరిపోవడం, ఇంకా అయిపోయింది మన లైఫ్ అయిపోయింది, ఇంకా మనం బ్రతకూడదు అని టాబ్లెట్స్ ఎక్కువ తీసేసుకోవడం, లేకపోతే ఇలాగే చేయడం వల్ల ప్రతిసారి తీసుకుని వెళ్ళడం, హాస్పిటల్లో చేర్చడం, మళ్ళీ తన్ని ఇంకా ఏం చేయలేమంటే మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ 8-9 times. 10th టైం ఇప్పుడు ఏంటంటే డోస్ కొంచెం ఎక్కువ అయిపోయింది, మళ్ళీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం. వీ కుడెంట్ సేవ్. ఎంత ఏజ్ ఉంటుంది ఆమెకి? తనకు 43-44 అంతే. ఇన్ని కష్టాలు, తండ్రి, తల్లి, భార్య, అత్త, మా ఇంతమంది కోల్పోయి ఒంటరిగా నా కొడుకుతోటి వాళ్ళు నేను బ్రతుకున్నానంటే దానికి మా బాబాయ్ పిన్ని, రే నీకేం కాదు రారా చూసుకుంటాను, వాళ్ళు 2 friends,